నమస్తే, వెల్కమ్ టు పాత్ర మీడియా. కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో కీలక మలుపు తిరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. కమిషన్ విధుల్లో కొన్ని నిబంధనల లోపాలు ఉన్నాయని కోర్టు పేర్కొన్నప్పటికీ కమిషన్ ఏర్పాటు మాత్రం చట్టబద్దమేనని తేల్చింది. ఈ మొత్తం చర్చల మధ్య ఒక ముఖ్యమైన అంశం మాత్రం మరవకూడదు. అదే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి వనరుల వినియోగం, సాగునీటి అవసరాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టు ఒక భారీ ప్రణాళిక రూపొందించబడింది. గోదావరి నదిపై ఆధారపడి నిర్మితమైన ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో పంటల సాగు స్థిరత్వం, తాగునీటి సరఫరా, భూగర్భ జలాల పంపిణీ వంటి అంశాల్లో ఈ ప్రాజెక్టు ఒక పెద్ద ఆశగా మారింది. అనేక గ్రామాలకు నీటి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని ఒక ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ప్రాజెక్టుగా అభివర్ణించారు. ఇంతటి పెద్ద ప్రాజెక్టు కావడంతోనే దాని నిర్మాణం, ఖర్చు, నిర్వహణపై రాజకీయంగా మరియు పరిపాలనరంగా పెద్ద చర్చలు కూడా చోటు చేసుకున్నాయి. కానీ ఒక విషయం మాత్రం వాస్తవం. ఇది రాష్ట్ర నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన అత్యంత కీలక మౌలిక సదుపాయ ప్రాజెక్టులో ఒకటి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు అప్పటి నీటి సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారంగా ప్రతిపాదించబడింది. అలాగే అమలు దశలో హరీష్ రావు కూడా కీలక పాత్ర పోషించారు. అందుకే ఈ ప్రాజెక్టుపై వచ్చే ప్రతి చర్చ కూడా కేవలం రాజకీయ అంశం మాత్రమే కాదు, అభివృద్ధి, అవసరం మరియు ప్రజల జీవనాధారంతో కూడిన అంశంగా మారింది. ఈరోజు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కేవలం ఒక కేసు పరిణామం మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద ప్రాజెక్టు చుట్టూ కొనసాగుతున్న న్యాయ ప్రక్రియలో మరో దశ. కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఒక భావన మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. వివాదాలు ఎంత పెద్దవైనా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుల విలువ మాత్రం తగ్గదు. నీటి కోసం ఎదురుచూసే రైతు, వర్షాలపై ఆధారపడే గ్రామాలు, భవిష్యత్ కోసం ఆశపడే కుటుంబాలు, వారి దృష్టిలో ఈ ప్రాజెక్ట్ కేవలం రాజకీయ చర్చ కాదు, జీవన అవసరం. అందుకే చివరికి ప్రతి నిర్ణయం కూడా అభివృద్ధి దిశగా, ప్రజల ప్రయోజన దిశగా ఉండాలని అందరూ ఆశిస్తున్నారు. న్యాయం తన మార్గంలో కొనసాగుతూనే ఉంటుంది, అలాగే ప్రజల ఆశలు కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఇది ఈరోజు వార్తకు ముగింపు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.